ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రివ్యూ ఈరోజు మా హోమ్ సెక్రటరీ గారు అదేవిధంగా అడిషనల్ సెక్రటరీ గారు అందరూ కలిసి ఈరోజు ఒక ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మీద కూడా ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ మనందరికీ తెలుసు. ఈ సమ్మర్ టైంలో చాలా మ్యాక్సిమం ఈ ఫైర్ యాక్సిడెంట్స్ జరగడం అన్నది, అదేవిధంగా ఈ మధ్యకాలంలోని ఈ ఫైర్ యాక్సిడెంట్స్కి సంబంధించి కొంతమంది ప్రాణాలు కోల్పోవడం, వీటన్నిటి నేపథ్యంలోని కూడా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి రివ్యూ చేసుకోవాలి అన్న ఒక దృక్పథంతో ఈరోజు మీటింగ్ అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఆల్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్ అందరూ కూడా జూమ్లో వచ్చున్నారు. అదేవిధంగా ఈ రీజనల్ ఫైర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీటింగ్ అటెండ్ అయి ఉన్నారు. డీజీ గారు అందరూ కూడా ఈ మీటింగ్ అటెండ్ అయి ఉన్నారు. అయితే విషయం ఏంటంటే, మెయిన్ ఎజెండాగా మేము పెట్టుకున్నది ఏంటంటే, మ్యాక్సిమమ్ మనకి ఈ ఫైర్ వర్క్స్ ఏదైతే జరుగుతున్నాయో, క్రాకర్స్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఆ యూనిట్లను ఐడెంటిఫై చేసుకోవటం. అసలు ఎన్ని యూనిట్లు ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ అనకాపల్లి ఉంది. అనకాపల్లిలో 41 యూనిట్స్ ఉన్నాయని మొన్న ఫైర్ యాక్సిడెంట్ తర్వాత మేము అడిగితే మాకు చెప్పడం జరిగింది. అది తర్వాత అరౌండ్ 25 వరకు అందులో కొంచెం మనకి రెన్యువల్స్ కానీ పర్మిషన్స్ కానీ ఉండే సందర్భం. మిగతావన్నీ కొన్ని చోట్ల అనాథరైజ్డ్గా కూడా జరిగే పొజిషన్స్ కనిపిస్తున్నాయి. సో ఇలాంటివన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని ఇప్పుడు స్టేట్ లెవెల్లో ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని ఉన్నాయి, అసలు ఎన్నిటికి రెన్యువల్స్ ఉన్నాయి, ఎన్నిటికి పర్మిషన్స్ ఉన్నాయి, అనాథరైజ్డ్గా ఎన్ని చేస్తున్నారు, ఒకవేళ పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఇచ్చిన పర్మిట్ కన్నా ఇంకా ఎక్స్ట్రా ఏదైనా వాళ్ళు ఆ మెటీరియల్ తీసుకొచ్చి ఉంటున్నారా లేదా, అటువంటి వాటికి మనం ఏ రకంగా యాక్షన్ తీసుకుంటున్నాం, ఇవన్నిటి మీద కూడా ఈరోజు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో నేను రివ్యూ చేసుకోవడం జరిగిందండి. అదేవిధంగా ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇప్పుడు కొన్ని ఎన్ఓసీస్ కూడా కంపల్సరీ యాజ్ పర్ ఎన్బీసీ యాక్ట్ ప్రకారం మనం అందరం కూడా ఇచ్చుకోవాలి. అదేవిధంగా జీవోఎంఎస్ నెంబర్ 44 ప్రకారం కూడా ప్రతి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎన్ఓసీస్ ఇష్యూ చేయడం జరగాలి. ఇందులోని మనకి ఆల్ మన అపార్ట్మెంట్స్ దగ్గర నుంచి హాస్పిటల్స్, స్కూల్స్, ఇండస్ట్రీస్, స్మాల్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి అన్నిటికీ కూడా ఫైర్ ఎన్ఓసీ అనేది ఉండాలి. ఇంతకు ముందులాగా ఫైర్ ఎన్ఓసీస్ విషయంలోని ఎక్కడైనా అంటే సింగిల్ విండో విధానం ద్వారా ఫైర్ యాక్సిడెంట్స్ జరగకుండా ఫైర్ ఎన్ఓసీస్ ఇవ్వాలి, ఫైర్ లైసెన్స్ మనం ఇచ్చుకుంటూ వెళ్ళాలి. కానీ కొన్ని సందర్భాల్లో కొంత డీవియేట్ అవుతుంది అన్నది నా వరకు వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఏదో సెల్ఫ్ డిక్లరేషన్ మీద కొంతమంది ఎన్ఓసీలు ఇస్తున్నారు అని నా వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లోని కూడా సెల్ఫ్ డిక్లరేషన్స్తో ఎన్ఓసీ ఇవ్వకూడదు, కంపల్సరీ విజిట్ చేయాలి. ఎందుకు విజిట్ చేయాలి అంటే, ఒక వినాయక చవితి పందిరేస్తేనే సింగిల్ విండో విధానం ద్వారా పెట్టినా కూడా ఆ ఫైర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వచ్చి ఎన్ఓసీ ఇస్తేనే తప్ప మనం ఒక వినాయక చవితి పందిరి కూడా వేసుకునే పొజిషన్ లేదు. అటువంటిది వితౌట్ ఇన్స్పెక్షన్ ఎట్టి పరిస్థితుల్లోనే ఎన్ఓసీ ఇవ్వడానికి లేదు. అది యాజ్ పర్ ఎన్బీసీ యాక్ట్ ప్రకారం ఉంది. ఎన్బీసీ యాక్ట్ ప్రకారం చేయాలి అని చెప్పేసి మనం అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా మనకి నియర్ బై ఇప్పుడు కమింగ్ సూన్ అమరావతిలో సిఆర్డిఏ పరిధిలో పెద్ద ఇండస్ట్రీస్ కానీ, అదే పెద్ద బిల్డింగ్స్ కానీ, ఆఫీస్ బిల్డింగ్స్ కానీ, రేపొద్దున మనకి సెక్రటేరియట్ ఉంది, అసెంబ్లీ ఉంది, అదేవిధంగా సీఎం రెసిడెన్స్, ఇక్కడ డిప్యూటీ సీఎం రెసిడెన్స్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న నేపథ్యంలో ఇక్కడ కూడా చాలా హై అలర్ట్ ఉండాల్సిన అవసరం ఉంది. రీసెంట్గా మొన్నే మనం చూసుకున్నాం, సెక్రటేరియట్లో కూడా ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దానికి కూడా మెయింటెనెన్స్ ఎంతవరకు ఉంది? ఇంతకుముందు మెయింటెనెన్స్, యాన్యువల్ మెయింటెనెన్స్ ఉండేది, ఏఎంఎస్ అని యాన్యువల్ మెయింటెనెన్స్ ఉండేది. లాస్ట్ 14 to 19 గవర్నమెంట్లో కంపల్సరీగా 6 monthsకి ఒకసారి వచ్చేవారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేసుకునేవారు, ఎంతవరకు పనిచేస్తున్నాయి, ఎంతవరకు పనిచేయట్లేదు చూసుకునేవారు, వెళ్ళిపోయి మాకు రిపోర్ట్ ఇచ్చేవారు. కానీ లాస్ట్ గవర్నమెంట్లో అవన్నీ హుష్కాక్ అయిపోయినాయి, ఏమీ జరగల. మళ్ళీ తిరిగి వాటిని రీఇన్స్టిట్యూట్ చేయడానికి ఇప్పుడే మేము అందరం కూడా తీర్మానం చేసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే గ్రామాల లెవెల్లో కానీ, మండలాల లెవెల్లో కానీ ఈ ఎన్ఓసీస్ ఇష్యూ చేసే క్రమంలో కానీ, ఈ లైసెన్సులు ఇష్యూ చేసే క్రమంలో కానీ, వాటి మెయింటెనెన్స్ విషయంలో కానీ ఒక కమిటీ ఫామ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అనకాపల్లి మొన్న ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఒక 7 members కమిటీ ఏర్పాటు చేశాం. మరీ 7 members కాకపోయినా స్టేట్ లెవెల్లో ఫైర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అట్ ద సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్, ఇండస్ట్రీస్ వరకు అయితే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్, వీళ్ళందరితోని కూడా కంపల్సరీగా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఎవ్రీ 3 monthsకి వాళ్ళందరూ కూడా కూర్చొని దాని మీద రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఎట్టి పరిస్థితుల్లోని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మా ఆదేశాల మేరకు ఎక్కడా కూడా ఫైర్ యాక్సిడెంట్లకు హ్యూమన్ లాస్ అవ్వకూడదు, ఫైర్ యాక్సిడెంట్ అవ్వకుండా చూసుకోవాలన్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇండస్ట్రీస్లో మనం చూసుకుంటే ఆన్ అండ్ యావరేజ్ ఎక్కడో ఒక ఏదో ఒక ఇన్సిడెంట్ మాత్రం మనకి కనిపిస్తూనే ఉంది. అవి కూడా జరగకుండా చూసుకోవడానికి ఒక పక్క డిపార్ట్మెంట్ వైజ్గా ఫైర్ డిపార్ట్మెంట్ రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ చేయటం కానీ, రెగ్యులర్గా కంపల్సరీగా చేస్తున్నారా లేదా చూసుకోవటం కానీ, ఈ పర్యవేక్షణ అయితే క్లియర్గా ఉండాలని చెప్పడం జరిగిందండి. నేనైతే డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా
జిల్లా వైజ్ ఒక ఎస్ఓపి ఉండాలి. జిల్లాలోని అసలు ఎన్ని ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి, ఎంతమంది వర్క్ చేస్తున్నారు అన్నది పార్ట్ దట్. వాటితో పాటుగా ఇంకొకటి ఏంటంటే అక్కడ ఈవెన్ ఈరోజు విజయవాడ ఉంది, హయ్యెస్ట్ బిల్డింగ్ ఎక్కడ ఉంది అది కూడా మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఆ బిల్డింగ్లో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఏ టైప్ ఆఫ్ వెహికల్ అక్కడికి తీసుకెళ్ళాలి మేము. సో ఇంత ఎక్సర్సైజ్ చేసాము. దీనికి ఎస్ఓపి కూడా ఇమ్మని మేము చెప్పామంటే 1 month టైం కూడా ఇచ్చాము మేము. ఈ 1 month టైంలోని కూడా ఆ ఎస్ఓపి రెడీ చేయమని చెప్పడం జరిగింది. యాజ్ పర్ దట్ ఎస్ఓపి ఫర్దర్గా ఏ ప్రాబ్లం జరిగినా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత, జరిగిన తర్వాత తీసుకునే ప్రికాషన్స్. అట్ ద సేమ్ టైం వెల్ఫేర్ విషయంలో కూడా ఈరోజు ఒక ఫైర్ డిపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా అక్కడికి వెళ్ళి అవతల వాళ్ళ బాధ్యతల ప్రాణాలను రక్షించాలన్న దృక్పథంతో వెళ్తాడు. వాళ్ళకి క్లియర్ కట్గా వాళ్ళకి ఇచ్చే కోడ్స్ కూడా డెఫినెట్గా ఫైర్ ప్రూఫ్ కోడ్స్ ఉండాలి. నేను మొన్న ఎసెన్షియా కంపెనీకి చేసినప్పుడు నేను అడిగా, కొన్ని సందర్భాల్లో వాళ్ళు రెగ్యులర్ వేర్తో వెళ్తున్నారు, ఒకవేళ అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదని చెప్పి 15th ఫైనాన్స్లో కూడా ఈ వాళ్ళకి సంబంధించి వెల్ఫేర్ సంబంధించి వాళ్ళకి ఎక్విప్మెంట్ సంబంధించి కూడా పెట్టమని చెప్పాం. అవన్నీ జరుగుతున్నాయి. ఇంకా అరౌండ్ ఒక 22 వరకు ఫైర్ స్టేషన్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఫర్దర్గా ఫైర్ యాక్సిడెంట్స్ని కంట్రోల్ చేసే దిశలో ఈరోజు మేము పనిచేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో అదేనండి నేను ఈరోజు చెప్పింది కూడా ఏంటంటే యాజ్ పర్ ఎన్బీసీ రూల్ ప్రకారం సెట్ బ్యాక్ కంపల్సరీ ఉండాలి. ఆ సెట్ బ్యాక్ ఎప్పుడు మీరు అన్నట్టు నిజమే. మాకేంటంటే ఫస్ట్ ఒక బిల్డింగ్ ప్లాన్ తీసుకొని ఒక ఎన్ఓసి తీసుకుంటారు, బిల్డింగ్ ప్లాన్ ఇచ్చి ఎన్ఓసి తీసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ఎన్ఓసి తీసుకుంటారు, తర్వాత రెన్యువల్స్ అన్న ఎన్ఓసి, 3 steps ఎన్ఓసి అని ఉంటుంది. సో కంపల్సరీగా ఫస్ట్ అయిన తర్వాత రెండోసారి మీరు చెక్ చేసుకోవాలి. డిపార్ట్మెంట్ కూడా ఇయర్లీ చెక్ చేసుకునే పొజిషన్ కూడా రావాలి. ఇన్ కేస్ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా కూడా డెఫినెట్గా వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకోవాలి. మాల్స్లో ఉన్నాయండి, ఎక్కడ కూడా సెట్ బ్యాక్ లేకుండా చేసుకునే పొజిషన్ ఉంటుంది. యాజ్ పర్ ఎన్బీసీకి విరుద్ధంగా ఎవరున్నా కూడా వాళ్ళ మీద అయితే చర్యలు తీసుకోబడతాయి. ఉందండి, కంప్లైంట్స్ అయితే ఉన్నాయి, నేను లేవని చెప్పట్లేదు. కంప్లైంట్స్ అయితే చిన్న చితక కంప్లైంట్స్ ఉన్నాయి. ఆ కంప్లైంట్స్ అన్నింటినీ కూడా మేము కూడా కొంచెం క్లియర్ చేసుకొని అందరూ కూడా ఒక మంచి వాతావరణంలో పనిచేయాలని కోరుకుంటున్నాం. కింద స్థాయి వ్యక్తులు ఎవరైతే అంటే పై స్థాయి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నేను ఈరోజు వెల్ఫేర్ గురించి కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎవరైనా డ్యూటీలో ఉండి చనిపోతే వాళ్ళకి ఇచ్చే ఎక్స్గ్రేషియా గురించి కూడా మనం ముందే మాట్లాడుకోవాలి. ఎందుకంటే డ్యూటీలో చనిపోయిన వ్యక్తికి మనం వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో ఇలాంటి విషయాలు, అదేవిధంగా వాళ్ళకి ఏదైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే వాళ్ళ ఫ్యామిలీకి ఏ రకంగా దాన్ని కూడా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి ఏదైతే హైబ్రిడ్ మోడల్లో తీసుకెళ్తున్నామో అదేవిధంగా ఈ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఒక హైబ్రిడ్ మోడల్లోనే తీసుకొని వాళ్ళకి కూడా కొంచెం మెడికల్ రియంబర్స్మెంట్ తొందరగా వచ్చేటట్టుగా, మెడికల్ ఫెసిలిటీ కూడా ఇచ్చేటట్టుగా ఈరోజు ప్లాన్ ఆఫ్ యాక్షన్లో మేము పెట్టుకున్నాం. ఆల్రెడీ యాక్చువల్గా యాజ్ పర్ రూల్ ప్రకారం మనకి ఎవ్రీ ఇయర్ ఫైర్ ఆడిట్ జరగాలండి. ఇన్ కేస్ ఫైర్ ఆడిట్ జరిగిన తర్వాత కూడా ఇటువంటివి జరుగుతున్నాయి అనుకుంటే మేము థర్డ్ పార్టీ ఆడిట్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. సో ఎక్కడ కూడా ప్రజల ప్రాణాలని మనం పణంగా పెట్టి పనిచేసే పొజిషన్ అయితే లేదు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనకి ఎల్జీ పాలిమర్స్ ఒక ఎగ్జాంపుల్, మొన్న ఎసెన్షియా కంపెనీ ఒక ఎగ్జాంపుల్, ఈవెందో మొన్న అనకాపల్లి జిల్లాలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ అది విస్ఫోటనం ఒక ఎగ్జాంపుల్. వీటన్నిటిని బేస్ చేసుకొని ఇమీడియట్గా ఒక ఎస్ఓపి రెడీ చేసుకోవాలి. ఎనీ టైం ఏ ఫైర్ ఆఫీసర్ని డేటా అడిగినా ఫింగర్ టిప్స్ మీద చెప్పేటట్టు వాటికి సంబంధించి ప్రికాషనరీ ఎస్ఓపి రెడీ చేసుకోవాలి ఉండాలి. అదైతే క్లియర్గా చెప్పాం. ఫైర్ ఇంజన్స్ అయితే కొరత అయితే ఉందండి. దాని గురించి ఇప్పుడు 15th ఫైనాన్స్లో అరౌండ్ 120 వెహికల్స్ పెట్టామండి. 120 వెహికల్స్ కూడా అందులో పెట్టున్నాం. 120 వెహికల్స్ వచ్చేస్తే కనుక ఇంక ఫైర్ ఇంజన్స్ ప్రాబ్లం అయితే రాదు. ఇంకా ఫైర్ స్టేషన్స్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.